जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दन जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्रीरामचंद्र जनार्दन जय हो చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు మహిళామణులందరికీ రక్షణ కల్పించావు ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు రహదారులన్నిటినీ రాజబాట చేశావు ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు సంక్షేమం నచ్చి ఈ రోజు అన్న సంవత్సరంలో మొత్తం కుటుంబాలు ఈ కన్యాకుమారి సిద్ధమయ్యారు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాకు యూత్ కూడా మన జైనం మాట్లాడతారు నాకు ఓటు వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ వేశారు నాకు వైఎస్ఆర్ వేశాను సంవత్సరాలు అప్పుడు 5 సంవత్సరాల క్రితం నాకు ఏది కావాలన్నా వచ్చింది వల్ల కావాలన్నా వచ్చింది తెప్పలు కావాలన్నా వచ్చింది ఇల్లు కావాలన్నా వచ్చింది లోను ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు లోపల అయితే ఈ సంవత్సరంలో మా జనంతరన్న గెలిస్తే మేము జై జనంతనాన్ని మేము జెండా కొట్టుకుని తిరిగి మళ్ళీ ఇల్లు మాకు వచ్చింది లోన్ వచ్చింది మాకు ఆ సంతోషిస్తే చాలు అన్న చాలా సంతోషం ఈరోజు మదనూరు నుంచి 30 కుటుంబాలు వాళ్ళంతా కూడా తెలుగుదేశంలోకి రావటం ఎప్పటి నుంచో ఇందాక మన తమ్ముడు చెప్తా ఉన్నాడు వాళ్ళంతా ఎప్పటి నుంచో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్లో ఉంటే ఈరోజు అందరం కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నామని చెప్పి మన వాళ్ళు చెప్పిన ఈ మడనూరు గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం రేపు మన ప్రభుత్వం వస్తూ ఉంది వచ్చిన తర్వాత ఇదివరకు ఏ విధంగా ఇచ్చామో వల్ల కానీ పడవలు కానీ అదేవిధంగా మీరు తీసుకొచ్చుకొని అమ్ముకోవటానికి ఆ టీవీఎస్ 50లు కానీ లేకపోతే అక్కడ ప్లాట్ఫామ్ కావాల్సి ఉంటే ప్లాట్ఫామ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా పట్టపాలాలు పల్లికారులు అందరూ కూడా తెలుగుదేశమే మనకి ఇక్కడి నుంచి శ్రీకాకుళం దాకా మనకంతా కూడా సముద్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటారు దాని ఉద్దేశంతో ఈ జగన్ రెడ్డి ఒక్క పని కూడా చేయాల వాళ్ళందరికీ కూడా ఇవ్వాల పోయినసారి అన్ని మాటలు చెప్పాడే కానీ మీకు ఎవరికి ఇవ్వలేదు ఈరోజు పెన్షన్లు కూడా మన వాళ్ళకు కూడా
4,000 రూపాయలు ఈరోజు పెన్షన్ కూడా అందరికీ ఇచ్చేటట్టుగా డెసిషన్ తీసుకున్నారు. రేపు ప్రభుత్వం రాగానే ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇల్లు లేకపోతే ఇల్లు, చాలామంది పల్లెకారులకి స్థలాలు ఎక్కువైపోయి ఇబ్బంది అయిపోతున్నారు. మీకు అందరికి కూడా పట్టాలు కావాలి, సైట్లు కావాలి, ఈరోజు ఇల్లు పట్టాలు కావాలి. ఇల్లు పట్టాలు కూడా రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాత 2.5 సెంటు ఇస్తాం. ఏదైతే 1.5 సెంటు ఇదివరకు ఇచ్చారో 2.5 సెంటు భూమిని కూడా ప్రతి ఒక్క పట్టపాలాలు ఏవైతే ఉన్నాయో పల్లిపాలన్నిటికీ కూడా ఇవ్వడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మంచి చెడు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మాయ మాటలు నమ్మద్దు. ఏదో చాలా మంది ఇచ్చేసి మీ చేతిలో ఒక 5,000 పెట్టి లేకపోతే మీకు ఏదో విధంగా మాయ చెప్తారు, ఆ మాటలు నమ్మగాకండి. లాంగ్ లైవ్ చూసుకోండి. పరిస్థితులు కూడా మనం ఈ రోజుతో అయిపోయేది కాదు. మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇవాళ ఏదో వచ్చి రాగానే వాళ్ళు కావాలని చెప్పేసి నిన్న ఒకతను జాలయ్య ఒకతను పోయాడు. పొద్దున్న నా గాడికి వచ్చాడు. నేను మాట్లాడా, ఇప్పటి నుంచో మన పిల్లోడే. అతను తీసుకెళ్ళేదో కొంచెం 10 రూపాయలు ఇచ్చి అతన్ని తీసుకున్నారు. రేపు అది అయిపోయిన తర్వాత మళ్ళీ జాలయ్య అనేవాడు ఇప్పుడే చెప్తున్నా 4 రోజుల తర్వాత మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. అవి అయిపోతాయి. సాయంత్రానికి మందు అవుతుంది, సాయంత్రం మందు అవుతుంది. ఎన్ని రోజులు తాగుతారు? 365 రోజులు తాగలేరు వాళ్ళు ఇచ్చిన 5,000 తోటి. అయిపోగానే మళ్ళా మన మంచితనం మన ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి అలాంటివి చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్, ఒక పద్ధతి ఉండాలి. మీరు ఎప్పుడు కూడా ఒక పద్ధతితో పోయేవాళ్ళు. అధికారులే మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా అన్ని విధాలుగా కూడా మీకు అండగా ఉంటామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.